లేదు. అంటే సుమన్ గారు గత ఎన్నికల ముందు కూడా, మొన్నటి ఎన్నికల ముందు కూడా చాలా సందర్భాల్లో శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు కూడా కామెంట్ చేశారు, కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయాలని ఒక డిమాండ్ ఖచ్చితంగా వచ్చింది. అప్పుడు నిజంగానే కేటీఆర్ని ముఖ్యమంత్రి చేస్తుంటే ఇప్పుడు ఫలితం మరోలా ఉండేదా అని ఒక చర్చ. రెండోది, ఇప్పుడు రాబోయే కాలానికి కేటీఆర్ గారు స్వయంగా చెప్పారు కేసీఆరే మళ్ళీ ముఖ్యమంత్రి, అనుమానం లేదు. కానీ నెక్స్ట్ కేసీఆర్ తర్వాత, లేదంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాకనో, లేకుంటే కేటీఆర్కి అవకాశం ఉందా ముఖ్యమంత్రి అవడానికి? అంటే ఆ విషయాలు మాట్లాడేంత పెద్దవాడిని నేను కాదు, అంత అనుభవం పార్టీలో జరుగుతున్న చర్చ గురించి నేనేమంటున్నానంటే, కేసీఆర్ గారు వారు మంచి సమర్థవంతంగా ఉన్నారు. నేను నిన్ననే పోయి వచ్చిన, చాలాసేపు కూర్చున్నా సార్తోని, లంచ్ కూడా చేసిన. సార్ చాలా ఆరోగ్యంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, చాలా ఎందుకు వస్తున్నాయి సుమన్ గారు అంటే ఇప్పుడు కాదు, చాలా రోజుల నుంచి. కాబట్టి సారే ముఖ్యమంత్రి కనిపించకపోతే అనారోగ్యం అని ఒక చర్చ. నేను అదే అంటే ఒక సాడిస్టిక్ ప్లెజర్, ఒక పైశాచిక ఆనందం. ఇక మొన్నట్లయితే నన్ను 16 రోజులు జైల్లో పెట్టి ఒక పైశాచిక ఆనందం పొందిరు వీళ్ళు. అట్లనే కేసీఆర్ గారి మీద రూమర్స్, కేసీఆర్ గారి మీద దుష్ప్రచారం, దాంతో పైశాచిక ఆనందం. అంత పెద్ద మనిషి, 72 ఏళ్ళ వయసు, 55 దశాబ్దాలకు పైగా రాజకీయ ప్రస్థానం, సుదీర్ఘమైనటువంటి అనుభవం, కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి, డిప్యూటీ స్పీకరు, 2 సార్లు ముఖ్యమంత్రి, 15 ఏళ్ళు పార్టీ నడిపి రాష్ట్రాన్ని తెచ్చిన నాయకుడు. చెన్నారెడ్డి గారితో కాలేదండి, ఎవరితో కాలేదు, కేసీఆర్ గారు తెచ్చారు. సో అటువంటి నాయకుడిని పట్టుకుని ఈ రకమైన దుష్ప్రచారాలు బాగా అనిపిస్తుంది. అందుకనే అది కరెక్ట్ పద్ధతి కాదు. సో నేనేమంటున్నంటే, అంతిమంగా మా సుప్రీం కేసీఆర్ గారు. రేపు మేము ఎన్నికలకు పోయేది కేసీఆర్ గారి బొమ్మతోనే. రేపు మేము గెలిచిన తర్వాత కూడా మా పార్టీలో ఇప్పటికీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కానీ, హరీష్ అన్న కానీ అందరూ కూడా చెప్తా ఉన్నారు, డెఫినెట్గా ముఖ్యమంత్రి అయ్యేది కూడా కేసీఆర్ గారే. మా దాంట్లో గ్రూపులు లేవు, ఏం లేవు. కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఎన్ని రోజులు ఉంటే, ఎంత మంచిగా ఆయన తెలంగాణను పరిపాలిస్తే అంత మంచిది. మేమంతా ఆయన టీంలో బ్రహ్మాండంగా ఆయన డైరెక్షన్ మేరకు పనిచేస్తాం. అంటే ఈ గవర్నమెంట్ వచ్చినాక ముందు నుంచి కూడా ప్రధానంగా కేటీఆర్ టార్గెట్గా రకరకాల విమర్శలు, డ్రగ్స్ ఆరోపణలు కానీ, లేకుంటే హీరోయిన్లతో ఏవో, లేదంటే ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ కీలకం, వాళ్ళ మాటలు విన్నారు, వీళ్ళ మాటలు విన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ మాటలు కూడా విన్నారు, వీళ్ళు దుర్మార్గులు, దుష్టులు, ఇలాంటి మాటలు. ఇవన్నీ అంటే దీని వెనుక ఏమైనా వ్యూహం ఉందా, లేకుంటే నిజంగానే ఎంతో కొంత జరిగిందా? ఎందుకంటే నిప్పు లేకుండా పొగరాదంటారు కదా. నిప్పు లేకుండా కూడా పొగొస్తుంది, అట్లేం లేదు. ఇక్కడ వీళ్ళు ఏంటంటే, ఎందుకంటే నీళ్ళలో నుండి నిప్పులు పుట్టించినటువంటి పార్టీ మేము. కేటీఆర్ గారి ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనేటటువంటి ఒక కుట్ర. దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్ మేరకు రకరకాల ఆరోపణలు, రకరకాలుగా ఇవన్నీ కూడా వారు చేసుకుంటూ వచ్చారు. సో నేను ఒకటి అంటున్నా, కేటీఆర్ గారు ఫోన్లు ట్యాప్ చేసిరు అన్నారు. ఎవరి ఫోన్లు ట్యాప్ చేసిరు? ఇప్పటిదాకా 2 ఏళ్ళు దాటిపోయాయి. ఈ తెలుగు సీరియల్ చక్రవాకము, మొగులు రేకులు ఉంటాయి కదా, ఆ సీరియల్ నడిచినట్టు నడుస్తూ ఉన్నది. నిరూపించగలిగిర్రా? ఫార్ములా ఈ కేసు అంటారు, నిరూపించగలిగిర్రా? ఇంకో ఆరోపణ అంటారు, ఇంకో ఏదైనా నిరూపించగలిగిర్రా? మరి ఈ రకంగా క్యారెక్టర్ మేళం చేసే విధంగా ఈ రకంగా పనిచేసడం అది కరెక్ట్ పద్ధతి కాదు. సుమన్ గారు, అంటే మీరు చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు కానీ తప్పదు, ఇది చెప్పాల్సిందే. ఎందుకంటే కవిత గారు కూడా అన్నారు, ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేస్తున్నారు, మీరు చేశారు అని ఆరోపణ. అంటే అట్లా ఒక కుటుంబ సభ్యురాలే అలా చేసినప్పుడు అది బీఆర్ఎస్ పార్టీ పరంగానే అనేది, వ్యక్తుల్ని వదిలేయండి, కొంత ఇబ్బంది కదా మీకు? అసలు ఫోన్లు ట్యాప్ చేయించాల్సిన అవసరం కేటీఆర్ గారికి ఏముంటుందండి? సింపుల్ ప్రశ్న, ఏం అవసరం ఉంటుంది చెప్పండి? దానికి ఒక కమిటీ ఉంటుంది, ఆ ఆఫీసర్లు ఎవరో ఏందో ఇన్ఫర్మేషన్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలి, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఏ రూపకంగా తీసుకొచ్చిస్తారో ముఖ్యమంత్రికి తెలియదు, మంత్రులకు తెలియదు, ఎవరికి తెలియదు. అసలు ఫోన్లు ట్యాప్ చేయించాల్సినటువంటి అవసరం ఏముంటుంది? అందులో కవిత గారిది, అనిల్ గారిది చేయాల్సిన అవసరం అసలే లేదంటారా? ఖచ్చితంగా ఆ అవసరం కేటీఆర్ గారికి లేదు, చేయించలేదు. రైట్. మీరంతా చాలా గౌరవించారు తెలంగాణ ఉద్యమంలో కూడా. కవిత గారు వెంట మీరు కూడా నడిచిన వ్యక్తే. ఇప్పుడు కవిత గారు బయటకు వచ్చి రేపు ఒక పార్టీ పెట్టబోతున్నారు, ఖచ్చితంగా మీరు రియాక్ట్ కావాలి ఈ అంశంలో. ఎందుకంటే నిన్నటి వరకు ఆమె మీ అధినేత కూతురు, కానీ ఇప్పుడు ఆమె కూడా ఒక పార్టీ అధ్యక్షురాలు, కాబోయే సీఎం అని చెప్తున్నారు. ఆమె నేను సీఎం అవుతాను, నెక్స్ట్ మహిళా ముఖ్యమంత్రిగా అంటున్నారు. ఇప్పుడు మిగిలిన బీజేపీ, కాంగ్రెస్ కంటే కూడా కవిత గారి వ్యాఖ్యలు, కవిత గారి పార్టీయే మీకు థ్రెట్గా మారిందంటే ఏం చెప్తారు? ఆల్రెడీ మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, వారికి సంబంధించి నిర్ణయం జరిగిపోయింది. తర్వాత వారు ఏం మాట్లాడినా, వారు ఏం చేసినా పెద్దగా మేము పట్టించుకోకుండా మా పని మేము చేసుకుంటూ పోతున్నాం తప్ప ప్రజల పక్షాన. సో వారు ఏం మాట్లాడినా కూడా మేము పెద్దగా రియాక్ట్ కావట్లేదు. మా పని మేము చేసుకుంటూ ముందుకు పోతున్నాం.